హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. రూపా నువ్వు ఎంత ఆలోచించినా, ఎంత గింజుకున్నా ఆ విరూపాక్షి జాడ నీకు అస్సలే దొరకదు. పాపం పిచ్చిదానిలా ఆలోచిస్తుంది. రూపా, నువ్వు ఆ మందారం కలిసి నా కొడుకుతో నన్ను ఒక ఆట ఆడుకున్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక ఆట ఆడుకోవాలి కదా. నా తమ్ముడు నా మాట వినకుండా ఇప్పుడు గుప్పెట్లో నువ్వు పెట్టుకున్నావు. మీరందరూ సంతోషంగా ఉంటే నేనెలా ఊరుకుంటాను? మందారం, నీ సంగతి కూడా చెప్పాలి. పెద్ద పదవి ఇస్తానని చెప్పి నన్ను మున్సిపల్లో ఊడవనిస్తావా? నీకు ఏదైనా అయితే కార్పొరేట్ పదవి నా సొంతమవుతుంది కదా. అప్పుడు నా రాజ్యం నడుస్తుంది. చెప్తా మందారం నీ సంగతి కూడా. ఇక విజయాంబిక ఆలోచిస్తూ ఉంటే మందారం ఐరన్ చేస్తూ ఉండగా కాల్ వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో విజయాంబిక ఐరన్ బాక్స్ వైర్ను కట్ చేస్తుంది. అది తెలియక మందారం ఐరన్ చేస్తూ ఉండగా షాక్ కొట్టడంతో కింద పడిపోతుంది. ఇక మందారం గట్టిగా అరవడం చూసి అందరూ మందారం దగ్గరికి వచ్చేసరికి స్పృహ కోల్పోవడంతో అందరూ టెన్షన్ పడిపోతారు. ఇక ప్రతాప్ టెన్షన్తో మందారంని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక డాక్టర్ చూసి, నీ ఆరోగ్యం బాగాలేదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి వారం రోజులు అని అనేసరికి వెంటనే విజయాంబిక ఇలా అంటుంది. అమ్మ మందారం, నీ డ్యూటీ వారం రోజులు చేయకుంటే ఎలా ఉంటుందమ్మా? ఆ వర్క్ ఏదో నేను చేస్తానమ్మా. ఇంట్లో అందరినీ పోషించాలి కదమ్మా. మరి నువ్వు చేయకపోతే ఎలాగమ్మా? ఆ పదవిని నేను చేసుకొని నేనే చేస్తానమ్మా అని అనేసరికి మందారం ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు మందారం మనసులో, ఓహో, ఇదంతా చేసింది నువ్వే అన్నమాట. నాకు ఇలా షాక్ ఇచ్చి ఆ పదవిని పొందడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ కార్పొరేట్ పదవిని ఇచ్చేస్తే మా అత్త అల్లకల్లోలం చేసేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇంతటితో అప్కమింగ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.